మావా ఎప్పుడు క్రికెటే కాదు సండే పూట హాకీ కూడా ఆడండి. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ చిన్న పని మీద వైజాగ్ వెళ్ళాను. మా సైడ్ లొకేషన్ అయితే వేరే లెవెల్ లో ఉంటది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుందని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్ళాను. పెద్దమ్మ ఇంకా నా కోసం హై ప్రోటీన్ బిర్యానీ మరియు చికెన్ ఉండింది. మంచిగా తినేసి మళ్ళీ మన కార్ లో జూ పార్క్ అయితే బయలుదేరాం. ఇదే వైజాగ్ లో ఉన్న ఇందిరాగాంధీ జూ. నిజానికి నా చిన్నప్పటి నుంచి విన్నవే కానీ ఏ రోజు కూడా నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడికక్కడ మ్యాప్లు ఉంటాయి. మ్యాప్ చూసుకొని మనం వెళ్ళిపోవడం. వెర చెట్టు వాటలు చూస్తుంటే పట్టుకొని వేలాడాలనిపించింది. నేను నా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాం. స్టార్టింగ్ లో అయితే సరదాగా అనిపించింది, కానీ మొత్తం తిరిగాక దోలు తీరిపోయింది. తర్వాత మన ఫాలోవర్స్ అయితే చాలా మంది కనిపించారు. నా కంటెంట్ చాలా బాగుంది, మేము కూడా నీలా ఇంట్లో డంబిల్స్ చేసుకుని హ్యాపీగా వర్కౌట్ చేసుకుంటున్నాం అని చెప్పారు. ఈ ఒక్క మాటతో ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయాను మామ. ఇది చూడండి ఎలా నుంచి ఉందో. జూ మొత్తం తిరిగిన తర్వాత నాకు నచ్చినవి ఈ రెండే ఎందుకంటే ఇవే పెద్ద వైలెన్స్ కాబట్టి. ఇప్పటికే 5:30 అయిపోయింది. ఫ్రెండ్ గడ కొంచెం పని ఉందంటే మళ్ళీ టౌన్ లోకి వెళ్ళాం. ఏ మాటగా మాట మామ, వైజాగ్ లో పాపులేషన్ అయితే మామూలుగా లేదు. అండ్ నేను ప్రతిసారి ఈ బిల్డింగ్ చూస్తా ఏదో ఫీల్. తర్వాత బీచ్ రోడ్ కి వచ్చాం. మామూలుగా లేదు క్లైమేట్ అయితే. పైన ఫ్లైట్, కింద జనాలు, చల్లని గాలి, చల్లని బీచ్. సండే కదా, అందరికి ఈ రోజు వీకెండ్, చాలా మంది వచ్చారు, అందుకే బీచ్ ఖాళీ లేదు. తర్వాత వేడి బిర్యానీ ఒకటి కొట్టేసి మళ్ళీ ఒక 1 అవర్ బీచ్ రోడ్ లోకి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ నైట్ అయితే చాలా బాగుంటుంది మామ. అప్పటికే చల్లని గాలితో వైజాగ్ లో అయితే ఫుల్ గా వర్షం దిగిపోయింది. అదే వర్షంలో మెల్లగా పాటలు పాడుకుని మా ఇంటికి వచ్చి ఈ సండే ఎలా గడిచిపోయింది. నెక్స్ట్ సండే చూద్దాం ఏమైతుందో.